ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాలీఫ్లవర్ చట్నీ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్స్ అన్ని ముందు చిన్న చిన్న ముక్కలుగా ఇలా హాట్ వాటర్లో వేసి పురుగులు అవి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. తడి లేకుండా చూసుకోండి. కాలీఫ్లవర్ని ముందు హాట్ వాటర్లో ముంచితే పురుగులు బయటకు వచ్చేస్తాయి. లాస్ట్ టైం షార్ట్లో పెట్టాను కదా, చూసే ఉంటారు అందరూ. ఇలా తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే మనం ప్రిపేర్ చేసుకోవాలి. తడి ఉంటే వెంటనే బూజు రావటం అనేది జరుగుతుంది పచ్చడిలో. మ్యాక్సిమం ఈ సైజ్ పెట్టుకుంటే మనకి ముక్కకి అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం కేజీ ముక్కలకి హాఫ్ కేజీ వరకు ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి. కొంచెం వేడెక్కిన తర్వాత ముక్కలు అనేది ఇలా వేసి అలా తీయాలి, వేగకూడదు బాగా. కొంచెం పచ్చి పచ్చిగానే వేయగానే అటు ఇటు తిప్పేసి తీసేయాలి. మరి మెత్తగా ఉంటే ముక్క అనేది పంట కింద పడినప్పుడు టేస్ట్గా అనిపించదు పచ్చడి. ఇంకా తీసేయటమే. ఇలా లైట్గా మన కాడ అనేది గ్రీనిష్ కలర్లోకి రాగానే తీసేయండి. డార్క్ కలర్లోకి వచ్చే వరకు ఉంచకండి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత తర్వాత ప్రొసీజర్ అండి. ముక్క అనేది మ్యాక్సిమం కొంచెం పెద్దగానే ఉంచుకోండి, ఎందుకంటే మగ్గిన తర్వాత చిన్నగా అయిపోతుంది. చాలామందికి పచ్చడి అనేది నిల్వ ఉండదని ప్రిపేర్ చేసుకోవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా ఆయిల్లో వేసి తీయటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చి పచ్చిగా చేసుకునేది ఏంటంటే వెంటనే బూజు రావటం, వాసన రావటం జరుగుతుంది. ఇలా మనం అన్ని గ్రీనిష్ కలర్లో కాడలు వచ్చే వరకు చూసాం కదా, ఇలా చేసుకోండి. ఎక్కడైతే తడి తగలకుండా మాత్రం చూసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మనం దీనికోసం కారం ప్రిపేర్ చేసుకోవాలి. కారానికి కొంచెం జీలకర్ర, మంచి స్మెల్ వస్తుంది, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మిక్సీ పట్టేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీకు ఎక్కువ పడితే ఎక్కువ వాడుకోవచ్చు చూసుకున్న తర్వాత. ఇప్పుడు తిరగమాతలాగా వేసుకొని ముక్కలు కలుపుకోవాలి. వాటికి పోపు గింజలు, అవి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు. ఫస్ట్ పోపు గింజలు అనేవి వేస్తే వెల్లుల్లిపాయలు, మిర్చి అవి వేసే వరకు పోపు గింజలు నల్లగా అయిపోతాయి, చేదు వస్తాయండి. అందుకని ఫస్ట్ మిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తే ఫ్లేవర్ అంతా పచ్చడికి పడుతుంది, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది. లాస్ట్లో మాత్రమే ఈ రెండు మగ్గిన తర్వాత పోపు గింజలు, ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం అండి, ఇంగువ, మెంతిపిండి ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు లాస్ట్లో. ఇది కొంచెం మనం తుంచితే అలా ఇలా అయిపోయే వరకు ఉంచాలి. కరివేపాకు, చింతపండు రసం, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. పెద్ద క్యాలీఫ్లవర్ అయితే దాన్ని కొంచెం నానబెట్టుకొని గుజ్జులాగా చేసుకొని దీంట్లో వేసి మగ్గించుకుంటే సరిపోతుంది. మీకు చింతపండు రసం ఇంట్లో నిల్వ ఉన్నా కూడా 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత మాత్రం కారం కలుపుతానండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కారం కలిపితే కారం నల్లగా అయిపోయి పచ్చడి అంతా నలుపు వచ్చేస్తుంది. వేడి తగ్గిన తర్వాత వేస్తే పచ్చడి మనం చూడటానికి కూడా ఎర్రగా టేస్టీగా ఉంటుంది. కారం అంతా ఉండలు లేకుండా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా గరిటెతో కలుపుకోవాలి. మనం మొత్తం కలిసింది అనుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసేసి కలుపుకోవాలి. పైన మనం ఉప్పు కారం అనేది మొత్తం కలిసిందా లేదా, ముక్కలకు పట్టిందా లేదా అని చూసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బయట మనం యూజ్ చేసుకునేదైతే ఒక చిన్న బౌల్లోకి తీసుకుని మిగతా పెద్ద స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకుని ఫ్రీజర్లో దాచిపెట్టుకోవచ్చు. లేదా వాడుకోనేదైతే మొత్తం బయట పెట్టుకోవచ్చు. బయట అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టుకుంటే మాత్రం 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ చట్నీ. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.